హాయ్ హలో అండి. కర్రీ చూస్తున్నారు కదా, క్లస్టర్ బీన్స్ అదేనండి, గోరు చిక్కుడుకాయ కర్రీ అనమాట. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిస్తే ఈ కర్రీ చాలా బాగా చేసుకోవచ్చండి. తప్పకుండా తింటారు. ఇందులో ఎక్కువ డైటరీ ఫైబర్ ఉందంట అండి, వైటమిన్ సి ఉందంట, తర్వాత ఫోలిక్ యాసిడ్, కాల్షియము, ఐరన్ అవన్నీ కూడా చాలా చాలా ఉంటాయంటండి. ముఖ్యంగా డైటరీ ఫైబర్ ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది, ఈజీ డైజెషన్ కోసం చేస్తుంది అంటారు కదా. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం కొబ్బరి వేసి. నేను ఈ కస్టర్డ్ బీన్స్ శుభ్రంగా గోరుచిక్కుడుకాయలు కడిగి చివర్లు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి చిన్న కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఇస్తే చాలండి. పొడి పొడిగా చేసుకుంటే సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇందులో ఏమేమి వేసానో చూడండి. ఈ మసాలా కోసం, మసాలా అంటే కాదులేండి, కొబ్బరి కారం అనమాట. పచ్చిమిరపకాయలు వేసాను, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను ఒక 1/2 కేజీ చేసుకుంటున్నాను అనమాట. ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు, అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 చిప్ప అనమాట, అర కొబ్బరికాయ చిప్ప వేసాను అనమాట. అది కూడా చిన్న ముక్కలు చేసుకొని వేసాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, ఒక సగం ఉల్లిపాయ అండి, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇలా కోర్సుగా అనమాట, అంటే పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం 2 విజిల్స్ ఇచ్చి పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని అస్సలు నీళ్ళు లేవండి, కొంచెం వాటర్ పోస్తే చాలన్నమాట. దాన్ని జల్లి గిన్నెలో వేసి పక్కకు పెట్టాను. ఇప్పుడు కడాయి తీసుకొని దానిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక 2 ఉల్లిపాయలు అండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే, అందులో ఈ సీజన్లో బాగా వస్తున్నాయండి, రైనీ సీజన్లో, కాబట్టి కొంచెం లేతగా ఉన్నాయి తీసుకొని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారాలండి, వేగాలి బాగా. ఉల్లిపాయలు వేగాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చిమిరపకాయల కారం, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. మనకి పప్పులో కానీ అన్నిట్లోకి బాగుంటుందండి, సాంబార్లో కానీ, డైరెక్ట్గా రైస్లోకి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కొంచెం వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ముందుగానే కొంచెం ఉడికించేటప్పుడు సాల్ట్, పసుపు వేసాను కదా, ఇప్పుడు కూడా కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేగేటప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. వేసేసి మీడియం ఫ్లేమ్లో, అంటే లేదా కొంచెం లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఇదేమీ అడుగంటదు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం దీన్ని ఫ్రై లాగా చేసుకోవాలి. పిల్లలు కూడా కొంచెం నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తింటారు రైస్లో. ఇది మీకు సాంబార్లో, పప్పులో, వాటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా ఇలా మనకి కోర్సుగా చేసుకున్నాం అనుకోండి, పంట కింద తగులుతూ ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా, ఈజీగా ఈ సీజన్లో బాగా వస్తాయి కదా. మీరు ఏదో నైట్ టీవీ చూసుకుంటానో చక్కగా వాటిని పీచు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ చేసుకోవటానికి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇందులో నేను చివరిగా చూడండి 1 స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అది చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను. ఇలా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ కొబ్బరి కారం, ఈ కొంచెం షుగర్ ఫ్లేవరు, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఇది మాత్రం ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ గోరుచిక్కుడుకాయ మనం ముక్కలు ఉడికించుకున్నాం కదండి, ఖచ్చితంగా చిన్న కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్, పెద్ద కుక్కర్ అయితే మాత్రం 1 విజిల్ సరిపోతుందండి. ముక్కలు కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఎక్కువ ఉడికితే మాత్రం పిసపిస అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి, అప్పుడు ఫ్రై లాగా రాదనమాట. అందుకని ఆ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం స్టవ్ మీద ఉంచేసి తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ కదా ఈ కర్రీ. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్స్ పెట్టండి. సీజనల్ హెల్దీ వెజిటబుల్స్ మాత్రం ఖచ్చితంగా వండటం, రోజువారీ మీ ఆహారంలో భాగం చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అందులో మనం మొదటిగా చెప్పుకున్నట్టు ఇందులో ఎన్ని హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా. ముఖ్యంగా కొంతమంది పిల్లలు వాష్రూమ్కి వెళ్తే ఇబ్బంది పడుతుంటారు కదండి. ఆ పిల్లలకి తప్పకుండా ఇటువంటి ఫైబర్ ఎక్కువ ఉన్న కర్రీ తప్పకుండా తినడం అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి కూడా.